రుచికి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన గ్రీన్ చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కనుక ఒక్కసారి కనుక దాన్ని టేస్ట్ చేశారంటే మళ్ళీ అస్సలు వదలరనమాట. సో చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మా వాళ్ళందరికీ చాలా ఇష్టం గ్రీన్ చారు. మీరు ట్రై చేసి చూసేసేయండి. ఓకే, ముందు అందుకోసం 2 టమోటాలని తీసుకోవాలి. 2 టమోటాలు తీసుకోవాలి. అలాగే ఈ బౌల్లో వచ్చేసరికి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 ఉన్నాయన్నమాట. ఇవి కడిగి మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసేసుకుందాం. మనకి ఎప్పుడైనా జ్వరం తగిలినప్పుడు కానీ, నోరు బాగలేదన్నప్పుడు కానీ, జలుబుగా ఉందన్నప్పుడు కానీ, హెడేక్గా ఉన్నప్పుడు కానీ, అంటే కొంచెం అన్ఈజీగా ఉన్నప్పుడు కూరలు తినబుద్ధి కాదనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి చారు అనేది చాలా చాలా బాగుంటుంది. సో మిక్స్ చేసుకోకుండా మీరు నేర్చుకుంటారనుకుంటున్నాను. తర్వాత వాష్ చేసేసి మిక్సీకి వేసేసుకుందాం. ఓకే, ఏమేమి వేస్తున్నాను కూడా మళ్ళీ చూపిస్తాను. టమాటా ముక్కలు కట్ చేసేసి వేసుకున్నాం. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా మిక్సీలోకి వేసాను. జీలకర్ర అలాగే తగినంత ఉప్పుని వేసుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిలోని పిప్పిని తీసేసి ఒట్టి రసాన్ని మాత్రమే మనం ఉంచుకుందాం. పిప్పి ఎందుకు తీస్తున్నానంటే మా అబ్బాయి తినడండి. పిప్పి కూడా చాలా మంచిది, కాకపోతే మా అబ్బాయి కోసం తీస్తున్నాను. పచ్చిశనగపప్పు, కందిపప్పు, చిన్న ఉల్లి, నల్ల పెసలు, ధనియాలు, జీలకర్ర కలిపి కొట్టిన కారం, ఎండుమిర్చి వీటితో ఇప్పుడు మనం పౌడర్ని సిద్ధం చేసుకుందాం. ఓకే, పౌడర్ అయితే సిద్ధమైపోయిందండి. ఇక మనము చారుని ప్రిపేర్ చేసుకుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మనం ఎప్పుడు చేసుకునే చారులా కాదు. చారులో కూడా చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని వంటలతో పాటు ఫన్నీ వీడియోస్, అలాగే అత్తకోడల వీడియోస్, స్టోరీస్ ఇంకా చాలా చాలా మీరు మన ఛానల్లో వినొచ్చు. ప్లేలిస్ట్లో కనుక చూసినట్లయితే వీడియోస్ కొన్ని నేను పెట్టున్నాను చూడండి. ఇంకా నేను చాలా పెట్టలేదు. ఇక ముందు ముందు కూడా నేను ప్లేలిస్ట్లో పెడతాను. ఓకేనా. నేను ఒక చిన్నది చెప్పటం మర్చిపోయానండి. చింతపండు కూడా మిక్సీలో వేసేసుకుంటే మనకి చింతపండు గుజ్జు అనేది పిసకాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను మళ్ళీ మిక్సీకి వేస్తాను. తిరగమాత గింజలు పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసాను. అలాగే ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. చిన్నులపాయ కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ మనం ఇందాక రసం తీసుకొచ్చుకున్నాం కదా, ఆ రసం ఇందులో వేసేసుకోవాలి. టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనా, ఉప్పు వేసుకొని మనం రసం తీసుకున్నాం కదా, ఆ రసం ఇందులో వేసేసుకోవాలి. చూసారా గ్రీన్గా ఉంటుంది, బాగుంటుందండి. టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ కూడా పోసేసుకుందాం. మనం ఇప్పుడు తయారు చేసుకున్న పొడి మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పొడి వేసుకున్న తర్వాత పొడిని బాగా కలిగి పెట్టుకోవాలండి. మనకి గ్రీనీ చారు సూపర్గా ఉంటుందన్నమాట. మన గ్రీన్ కలర్ సూపరు. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఏది చేసినా పిల్లలకి నచ్చినట్టు చేసామనుకోండి, ఆ టేస్ట్ ఆ ఆనందం వేరు. మనం ఫైనల్గా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు ముందుగా ఇంత పసుపుని వేసేసుకుందాం. కొంచెం వేసుకున్న ఇబ్బంది లేదు, మంచిదే కదా, కలర్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకుందాం. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా. ఇప్పుడు మనం ఫైనల్లీ సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ మనం ఇందాక ఆల్రెడీ మిక్సీకి వేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాము, మళ్ళీ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాను. సో ఒకవేళ సరిపోలేదనుకోండి మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా గ్రీన్ చారు అయితే సూపర్గా రెడీ అవుతుంది అన్నమాట. మనం చింతపండు ఎప్పుడైనా పిసకాలి, నానబెట్టాలనే పని లేకుండా ఈ విధంగా కనుక మనం మిక్సీలో వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా ఉడకాలన్నమాట. బాగా ఉడకనించిన తర్వాత అప్పుడు మనం పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందో లేదో అప్పుడు టెస్ట్ చేసేసేద్దాం.
చూసారా, ఈ విధంగా రాగానే మనకి తెల్లుతున్నట్టు అనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మటుకు సూపర్ ఉందండి. ఇంకా మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. చింతపండు కనుక మీకు పులుపు సరిపోలేదు అంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. అలాగే ఇందులో 2 కానీ 4 కానీ మిరియాలు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో అది మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు. నేనైతే వేసాను, మీకు చూపించలేదు అంతే. నిమ్మకాయ కూడా నేను అరచెక్క పిండాను, నేను చూపించలేదు. థ్యాంక్ యూ అండి. మిస్ చేసుకోకుండా ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ.